ధనంజయ స్వామి వారికి ముందుగా పాదాభివందనాలు. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నేను ప్రస్తుతం తాపి పని చేస్తాను, మేస్త్రిని. కొద్ది రోజులుగా స్వామివారి వీడియోలు చూస్తూ అలా వాస్తు గురించి ఇంకా నేర్చుకోవాలి అనే తపన నాలో రోజుకి ఉప్పొంగిపోయేది. ఆ విధంగా స్వామివారు చెప్పినట్టు నా ఇంటికి నేనే స్వామివారు చెప్పిన ప్రకారమే చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకున్నాను. ఆ మార్కింగ్ తెచ్చి ఇప్పుడు అన్నగారికి చూపించున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్వామివారు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఉచిత వాస్తు ఇవ్వడమే కాకుండా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్వామి దొరకడం పూర్వజన్మ సుకృతం అని, ప్రపంచంలో ఇంతమంది వాస్తు పండితులు ఉన్నా కానీ ధనంజయ స్వామిలాగా ఉచిత వాస్తు సలహా ఇవ్వాలి అనే కోరిక మొదలయ్యి ఇలాంటి భేదవారిని అందరినీ సద్వినియోగం చేసుకునే దానికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఆయనకి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని తలా ₹1 ఇచ్చో మనం వచ్చిన వాళ్ళం ఎట్టొకటి సద్వినియోగం చేసుకోవాలి. ఇంత మంచి కార్యక్రమానికి ముహూర్తం తలపెట్టిన మన స్వామివారికి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.